మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి మేము నీ సన్నిధిలో చేరి నీ వాక్యాన్ని వినటానికి మీరు చూపిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసుని నిలవబెట్టుకొని 9వ కీర్తనలో ఉన్నటువంటి కొన్ని సంగతులను మీరు తెలియచేశారు. మీ సన్నిధానములో నీవు మహోన్నతుడు అని మిమ్మలను మేము కీర్తించటం, మిమ్మలను కొనియాడటం అనేది మాకిచ్చిన ఒక భాగ్యముగా మీరు తెలియచేసిన విధానముకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరలా తిరిగి నీ వాక్యమును బోధించటానికి అల్పుడనైన నేను నిలబడి ఉన్నాను తండ్రి. నీ పరిశుద్ధాత్మ సహాయమును మీరు నాకు అనుగ్రహించండి. మీ వాక్యమును బోధించటానికి తగిన ఆత్మీయ జ్ఞానం నాకు అనుగ్రహించి, బోధిస్తున్న నాకు, వింటున్న నీ పిల్లలైన ప్రతి ఒక్కరికి మేలుకరముగా మీ మాటలు మాకు అందించమని ప్రార్థన చేస్తూ, మీ కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచు యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమలో దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినమందు ఆయన సన్నిధిలో ఈ రీతిగా గడిపే గొప్ప అవకాశాన్ని ప్రభు మనకిచ్చారు. అందును బట్టి మనం ప్రభుని ఎంతగానో ఘనపరచవలసిన వారమై ఉంటున్నాం. దైవ గ్రంథంలో నుండి మనము గత కొన్ని వారాలుగా ఆగూరు పలికిన దేవోక్తులను గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఆగూరు పలికిన దేవోక్తులు సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో మనము ఆగూరు పలికినటువంటి దేవోక్తులను గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము. గత వారములో మనము 3 వచనాలు, ఆగూరు పలికినటువంటి దేవోక్తులలో 3 వచనాలు, ఆ వచనాలలో ఉన్నటువంటి క్లుప్త సారాంశాన్ని గురించి మనం తెలుసుకున్నాం. ఈ ఆగూరు ఒక జ్ఞానవంతునిగా సొలొమోను పరిపాలన కాలంలో సొలొమోను దగ్గర ఉన్నటువంటి జ్ఞానులలో ఒకనిగా, దేవోక్తులను పొందినవాడిగా, దేవోక్తులను మాట్లాడినవాడిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఆగూరు తన జీవితాన్ని గురించి మాట్లాడుతూ తాను కేవలము ఒక పశుప్రాయుడిగా, అతడు కేవలము ఏమాత్రము జ్ఞానము లేనివానిగా చెప్పుకున్న సందర్భం మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మనము దైవ గ్రంథములో నుండి అదే సామెతల గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆకాశమునకు ఎక్కి మరలా దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టినవాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? చాలండి. ప్రభునందు ప్రియులారా, నేను పశుప్రాయుడను, నేను జ్ఞానము లేనివాడను, నేను దేవుని జ్ఞానాభ్యాసమును నేను పొందలేదు అని పై వచనాలలో చెప్పుకున్నటువంటి ఆగూరు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలలో అతడు వేసినటువంటి ప్రశ్నలు మీరు చూడండి. 4వ వచనమంతా కూడా ప్రశ్నలే కదా, 4వ వచనం కూడా ప్రశ్నలే.
ఎటువంటి ప్రశ్నలు వేశాడు అని అంటే ప్రియులారా, ఒక సైంటిస్ట్ వేయవలసినటువంటి ప్రశ్నలు వేశాడండి అతడు. ఎటువంటి ప్రశ్నలు వేశాడు? ఆకాశమునకెక్కి మరలా దిగినవాడు ఎవడు? తర్వాత తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? తర్వాత బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడు ఎవడు? 4 ప్రశ్నలు వేసినట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా పశుప్రాయుడు ఇటువంటి ప్రశ్నలు వేయగలుగుతాడా? ఏమండి, పైన అతడు ఏమని చెప్పుకున్నాడు? 2వ వచనం ఒకసారి చదవండి మళ్ళీ. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. చూడండి, అతడు మాట్లాడినటువంటి సందర్భం, అతని యొక్క జీవితంలో అతడు పలికిన మాట చూడండి. పోయిన వారములో మనం చెప్పుకున్నాం అవి. అతడు ఏమంటున్నాడు? నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. పశుప్రాయుడు అని అంటే అర్థం ఏంటి? పశుప్రాయుడు అంటే జ్ఞానం లేనివాడు, తెలివి లేనివాడిని పశుప్రాయుడు అని అంటారు. వాడికి ఎంత బోధించినా వాడి బుర్రకెక్కట్లేదు అనుకోండి, వాడిని ఏమంటారు? పశుప్రాయుడు అంటారు. ఇక్కడ తనకు తానే చెప్పుకుంటున్నాడు, నేను పశుప్రాయుడను అని చెప్పుకుంటున్నాడు ఆగూరు. నరులకున్నటువంటి వివేచన నాకు లేదు అని అంటున్నాడు. జ్ఞానాభ్యాసము నేను ఏమాత్రము కూడా పొందలేదు అని అంటున్నాడు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడును కారు, దేవుని గురించినటువంటి జ్ఞానముని నేను పొందలేదు అని మాట్లాడుతున్న ఆగూరు ఇంత గొప్ప ప్రశ్నలు ఎలా వేయగలిగాడు? ఏమండి, ఇంత గొప్ప ప్రశ్నలు ఎలా వేయగలిగాడు? ఎటువంటి ప్రశ్నలు వేశాడు అని అంటే, మనుషుల మధ్యలో ప్రియులారా ఏదో 2 వ్యక్తులు కూర్చునేటువంటి ఆ యొక్క సందర్భంలో మాట్లాడుకునేటువంటి మాటలను గురించిన ప్రశ్నలు వేశాడా? లేకపోతే ప్రియులారా లోకములో జరిగేటువంటి సంఘటనలను గురించినటువంటి ప్రశ్నలు ఏమైనా వేశాడా? లేదు, ఒకవేళ తనకున్న జ్ఞానాన్ని ఉపయోగించుకోవటానికి జ్ఞానముతో కూడా ప్రశ్నలు ఏమైనా వేశాడంటే కాదండి. అతడు వేసినటువంటి ప్రశ్నలు చాలా ఉన్నతమైనటువంటి ప్రశ్నలు. ఆ ప్రశ్నలను గురించి మనము ఆలోచన చేద్దాం. ఈరోజు దేవుని వాక్యములో నుండి చూద్దాం, వీటికి జవాబు ఎక్కడైనా దొరుకుతుందా? ఏమండి, ప్రశ్న వేయబడింది అని అంటే దానికి తప్పనిసరిగా ఏం కావాలి? జవాబు కావాలి. కాబట్టి ఇప్పుడు ఆగూరు గారు వేస్తున్నటువంటి ప్రశ్నలకు జవాబు ఉందా? ఉంటే ఎక్కడుంది? ఒక్కసారి మనము దేవుని వాక్యములో నుండి వెదకాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథములో ఒక ప్రశ్న ఉందంటే తప్పనిసరిగా దానికి సమాధానం ఉంటుందండి. ప్రశ్న ఉంది అని అంటే సమాధానం తప్పకుండా ఉంటుంది. బైబిల్ గ్రంథములో ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలకు తగినటువంటి జవాబులు కూడా ఉన్నట్లుగా మనము చదివితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఆగూరు గారు వేస్తున్నటువంటి ప్రశ్నలో మొదటి ప్రశ్న ఏంటంటే, ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? ఆకాశమునకు ఎక్కి మరలా దిగినవాడు ఎవరు అని ఇక్కడ వాక్యములో మనము చూడగలుగుతున్నాం. ఆకాశం అంటే ఏ ఆకాశం? ఏ ఆకాశాన్ని గురించి ఇతడు మాట్లాడుతున్నాడు? ప్రియులారా, ఏ ఆకాశమును గురించి ఇతడు ప్రస్తావన తీసుకొస్తున్నాడు? గమనించాలి. మనం ఆకాశం అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటి చెప్పండి? ఆకాశం అనగానే మనకు ఏ ఆకాశం జ్ఞాపకం వస్తుంది? మనకు కనబడుతున్న ఖగోళం, ఆ ఖగోళం ఉన్నటువంటి ఆకాశం మనకు జ్ఞాపకం వస్తుంది. అయితే దేవుని యొక్క వాక్య భాగములో మనము తెలుసుకోవలసినటువంటి ఆకాశాలు 3 ఉన్నాయి. మొదటి ఆకాశము, రెండవ ఆకాశము, మూడవ ఆకాశం. లేక మొదటి ఆకాశము, మధ్యాకాశము, క్రిందున్న ఆకాశం అనే ఆకాశాలు 3 మనకు కనబడతాయి.
మొదటి ఆకాశమును ఏమన్నారంటే పరలోకము అన్నారు. రెండవ ఆకాశాన్ని ఏమన్నారంటే భూలోకము అన్నారు. మూడవ ఆకాశాన్ని ఏమన్నారంటే పాతాళము అన్నారు. ఇది మనము గుర్తించాలి. మొదటి ఆకాశమును పరలోకం. పరలోకములు ఎవరుంటారు? ప్రభువైన ప్రియులారా మన తండ్రి అయినటువంటి దేవుడు మాత్రమే ఉంటాడు అక్కడ. భూలోకములో ఎవరుంటారు అనంటే శరీరులు, దేవుని యొక్క సన్నిధానములో దేవుడు పుట్టించిన శరీరులుగా అంటే మనుషులుంటారు. పాతాళములో ఎవరుంటారు అనంటే చనిపోయిన ఆత్మలు ఉంటారు. ఇది మనం తెలుసుకోవాలి. ఇవి 3 ఆకాశాలు లేక 3 లోకాలు అని కూడా బైబిల్ చెబుతుంది. 3 లోకాలు. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. 9వ వచనం, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లు. చాలండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 3 లోకాలను గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి పరలోకమందున్న వారిలో కానీ, తర్వాత భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో అనే మాటలు మాట్లాడుతున్నాడు. అంటే వాక్యంలో మనము చూస్తే పరలోకములోనూ ఉన్నారు, భూమి మీదను ఉన్నారు, భూమి క్రిందను ఉన్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. పరలోకములో ఎవరున్నారు, భూలోకములో ఎవరున్నారు, పాతాళ లోకములో ఎవరున్నారు అనేటువంటి ప్రియులర సంగతులను మనం ఎరగాలి. ఇవి ఎరగాలి అంటే దీని యొక్క సబ్జెక్టు వేరు. కాబట్టి మనము ప్రియులర ఒక్కసారి ఈ విషయాలు ఆలోచన చేద్దాం. పరలోకములో ఎవరున్నారు అనంటే దేవుడు మాత్రమే ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు మాత్రమే ఉన్నాడు. అక్కడకు ఎవరు వెళ్ళరా? ఎవరు వెళ్ళరు. ఎవరు వెళ్ళే అవకాశమే లేదు. ఎందుకనయ్యా అని అంటారా? చూద్దాం. తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక, దేవుని వాక్య భాగములో ప్రియులారా మనము చూద్దాం. ఈ విషయాలు ఆలోచన చేద్దాం. తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనాన్ని మనము చదువుకుందాం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఎక్కడున్నాడు ఇప్పుడు చెప్పండి? పరలోకములో ఉన్నటువంటి తండ్రి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అంటే ఇంకెవరైనా ఉన్నారని అర్థం. ఏమండి? ఆయన మాత్రమే అని అంటే ఇంకెవరైనా ఉన్నారనా? లేరనే కదా. ఆయన మాత్రమే వసించుచు అంటే ఆయన మాత్రమే నివాసము చేస్తూ అమరత్వము గలవాడయ్యున్నాడు. అమరత్వము గలవాడయ్యున్నాడు. అమరత్వం అంటే మరణము లేనివాడు, మరణం అనేటువంటిది లేనివాడు. ప్రియులారా, అమరత్వము గలవాడయ్యున్నాడు అనే మాట మనము చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు పరలోకములో ఎవరున్నారు చెప్పండి? తండ్రి అయిన దేవుడు మాత్రమే అమరత్వము కలిగిన వాడై ఎవరు సమీపింపరాని తేజస్సులో ఒక్కడే ఉన్నాడు. ఆయన దగ్గరకు ఎవరు వెళ్ళే అవకాశం లేదండి. ఆయన దగ్గరకు ఎవరు సమీపించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే సమీపింపరాని తేజస్సు అది. ఆయన ఉన్నటువంటి ప్రదేశం సమీపింపరాని తేజస్సు. దానికి మరొక భాగములో దూరములో ఉండి మరొక భాగము పరలోకములోనే మరొక భాగములో ఆయనకు దూరముగా ఉండి శరాపులు కెరాపులు ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు. ఆయన పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటారు. మరి వారేమైనా వెళ్ళే అవకాశం ఉంది ఆయన దగ్గరకంటే? వారు కూడా లేదు, వారికి కూడా లేదు అవకాశం. ప్రియులారా, ఇంత ఉన్నతమైన లోకము పరలోకం. తండ్రి అయిన దేవుడు మాత్రమే ఉంటాడు. ఆత్మ అయిన తండ్రి ఆయన, శరీరము లేదు ఆయనకు.
ఆయన కేవలము ప్రియులారా అమరత్వము కలిగిన వాడు, మరణము కలిగినటువంటి వాడు కాదు. అమరత్వము కలిగిన వాడు, ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయన భూమి మీదకు ఎప్పుడు ఎన్నడూ రాలేదు, రాడు కూడా. ఆయన రాలేదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన భూమి మీదకు ఎన్నడూ రాడు, రాలేడు అంటే చేతగాక రాలేడని కాదు, రాడు ఆయన. ఎందుకో తెలుసా? ఆయన యొక్క ప్రియులార పరిస్థితిని మనం ఆలోచన చేస్తే, ఆయన అక్కడ కూర్చుంటే ఆయన పాదములు భూమి మీద ఆనినంత ఉన్నతమైన ప్రియులార మహోన్నతుడు ఆయన. అందుకే ఆయన ఏమన్నాడు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నాడు. ఇప్పుడు ఆయన ఆకాశమందు సింహాసనం వేసుకుని కూర్చుంటేనే ఇప్పుడు ఆయన పాదాలు ఎక్కడ? ఆయన్ని భూమి మీద. ఇప్పుడు ఆయన మన భూమి మీదకి ఎట్లా వస్తాడు చెప్పండి? అంత మహానీయుడు, అంత తేజస్సు కలిగిన వాడు, అంత ప్రియులార ఉన్నతుడు ఎలా రాగలుగుతాడు? రాడు ఆయన. ఎన్నడూ రాలేదు ఆయన్ని, ఎన్నడూ ఆయన్ని చూడలేదు. మనం ఎప్పుడు చూస్తాం? బైబిల్ చెబుతుంది, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవునిని చూస్తారు. హృదయ శుద్ధితో బ్రతికి, హృదయ పవిత్రతతో బ్రతికి, ఈ లోకములో ఆయన చెప్పిన మాట ప్రకారం మనము జీవించి చనిపోతే అప్పుడు చూస్తాం, అక్కడికి వెళతాం. యేసుక్రీస్తు రెండవ రాకడ తర్వాత అప్పుడు వెళతాం. అప్పటి వరకు ఆయన అమరత్వము కలిగిన వాడయ్యుండి ప్రియులారా ఆయన ఒక్కడ మాత్రమే వసించుచున్నాడు, ఒక్కడ మాత్రమే వసిస్తున్నాడు అని దేవుని వాక్యం చెబుతుంది. దాన్ని ఏమన్నారు అంటే పరలోకము అన్నారు, లేక మొదటి ఆకాశం అన్నారు. అది తర్వాత మనము దేవుని యొక్క వాక్యములో చూస్తే ప్రియులారా, భూమి ఇది మధ్యాకాశం లేక రెండవ ఆకాశం. మనమున్నది ఏ ఆకాశం? రెండవ ఆకాశం. ప్రియులారా, ఈ భూమి మీద బ్రతికిన మనుషులు చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళరండి, పరలోకానికి వెళ్ళరు, క్రిందున్న లోకానికి వెళతారు. చిన్నప్పుడు ప్రియులారా నేను వినేవాడిని, క్రింద కుక్కమూతోళ్ళు ఉంటారు అని చెప్పేవాళ్ళు, అనుకునేవాళ్ళు పిల్లలు. మేము కూడా అట్లాగ అనుకునేవాళ్ళు, కింద ఎవరుంటారు అంటే ఈ నేలను త్రవ్వుకుంటూ వెళ్ళిపోతే కుక్కమూతోళ్ళు వస్తారట అనేవాళ్ళు. ప్రియులారా, భూమి క్రింద ఉన్న ఆకాశం నేల త్రవ్వితే దొరికేది కాదు. అది భూమి క్రింద ఉన్న ఆకాశం ఇంకొకటి, అది దాన్ని ఏమన్నారంటే పాతాళము అని అన్నారు. ఈ ఆకాశాన్నే మూడవ ఆకాశము అన్నారు. ఈ మూడవ ఆకాశములోనే దర్శనాన్ని చూస్తున్నాడు పౌలు గారు. ఒక్కసారి చూద్దాం ఆ మాటలు కూడా. కొరింథీయులకు రాసినటువంటి ప్రియులారా రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి ప్రియులారా మొదటి నుండి కొన్ని మాటలు చదువుకుందాం. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట ఏ ఆకాశానికి వెళ్ళాడు? మూడవ ఆకాశం. మూడవ ఆకాశం. మొదటి ఆకాశంలో పరలోకములో తండ్రి ఉన్నాడు, రెండవ ఆకాశములో భూమి మీద మనుషులమైన మనమున్నాం, మూడవ ఆకాశములో ప్రియులారా చనిపోయిన ఆత్మలు ఉన్నారు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఇప్పుడు పౌలు గారు ఒక దర్శనము చూస్తున్నాడు. 14 సంవత్సరాల క్రితం నేను ఒక మనుషుడిని చూశాను. ఆ మనుషుడు ఎక్కడికి వెళ్ళాడు? మూడవ ఆకాశమునికి వెళ్ళాడు. చదవండి. అతడు శరీరముతో కొనిపోబడినో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుషుణ్ణి నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి అని అన్నాడు. ఎక్కడికి అంటే పైన మూడవ ఆకాశం అన్నాడు, క్రిందేమన్నాడు? పరదైసు. పరదైసు పరలోకం కాదు. పరలోకం అంటే ఎవరున్న లోకం? తండ్రి అయిన దేవుడు ఉన్న లోకం. పరదైసు అంటే ప్రియులారా భూమి మీద ప్రభు కొరకు బ్రతికిన భక్తులున్నటువంటి ప్రదేశం. పాతాళములోనే 2 భాగాలు ఉన్నాయి. ఒకటి నెమ్మది కలిగిన స్థలం, మరొకటి యాతన పడే స్థలం. ఈ నెమ్మది కలిగిన స్థలములోనికే లాజరు చనిపోయి వెళ్ళాడు. యాతన ఉండే స్థలానికి ఎవరు వెళ్ళారు? ధనవంతుడైనటువంటి వ్యక్తి వెళ్ళాడు. ఇప్పుడు ఆ ధనవంతుడు ఆ పరదైసులో ఉన్నటువంటి అబ్రహాము రొమ్మును ఆనుకున్న లాజరును చూస్తున్నాడా?
చూస్తున్నాడు కదా, కన్నులెత్తి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి లాజర్ను చూచాడు కదా. కాబట్టి పక్కనే రెండు భాగాలు. ఒకటేమో యాతన పడే స్థలం, అంటే రక్షించబడి దేవుని కొరకు బ్రతకని ప్రియులారా, రక్షించబడకుండా ప్రభు కొరకు బ్రతకకుండా దేవుని యొక్క సన్నిధానములో వాక్యానుసారముగా బ్రతకని జీవితం, మార్పు లేని జీవితం, మార్పు చెందిన ప్రభు కొరకు బ్రతకకుండా లోకములో జీవించిన జీవితాలన్నీ, ఆత్మలన్నీ ఎక్కడుంటాయంటే యాతనకరమైన స్థలములో, అంటే పాతాళములో ఉంటాయి. ఆ పాతాళములో మరొక భాగములో రక్షించబడి ప్రభు కొరకు బ్రతికి శ్రమలు అనుభవించి నిందలు అవమానాలు పొంది వాక్యానుసారముగా తన భక్తిని నిలుపుకున్నటువంటి వారు ఉన్న స్థలం ఏంటి చెప్పండి? పరదైసు. ఆ పరదైసుకే మరొక పేరు అబ్రహాము రొమ్ము. ఆ పరదైసుకే మరొక పేరేంటి? అబ్రహాము రొమ్ము అనే మాటలు దైవ గ్రంథంలో ప్రియులారా మనము చూస్తూ ఉంటున్నాం. దానినే ఇప్పుడు ప్రియులారా మూడవ ఆకాశమునకు ఒక మనుషుడు వెళ్ళుట నేను చూచితిని అని అంటున్నాడు. ఎవరు? పౌలు గారు. మూడవ ఆకాశము అంటే ఆత్మలున్నటువంటి లోకం అని మనము తెలుసుకోవాలి. కాబట్టి 3 ఆకాశాలను గూర్చి ప్రియులారా కొన్ని అవగాహన కలిగినటువంటి మాటలు మీతో చెప్పాను. మొదటి ఆకాశములో తండ్రి అయిన దేవుడు మాత్రమే ఉంటాడు. రెండవ ఆకాశములో లేక మధ్యాకాశములో ప్రియులారా నరులమైనటువంటి భూమి మీద మనమున్నామే, మనము ఈ లోకములో ఉన్నాం. పాతాళ లోకములో ప్రియులారా చనిపోయిన ఆత్మలు, పరిశుద్ధులు ఒక స్థలములో, పాపులు మరొక స్థలములో ఉన్నారు, కిందున్న లోకం. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మధ్యాకాశంలో ఉన్నాం. మొదటి ఆకాశానికి మూడవ ఆకాశానికి మధ్యలో ఉన్నాం. అందుకే మనం మధ్యాకాశము అని దీన్ని పిలుస్తారు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా రెండవ రాకడలో ఎక్కడికి వస్తాడని వ్రాయబడింది? మధ్యాకాశానికి వస్తాడని వ్రాయబడింది. కాబట్టి భూమి మీదకి వస్తాడు అని అర్థం. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆగూరు గారు ప్రియులారా అడుగుతున్నటువంటి ప్రశ్న మనం ఆలోచన చేద్దాం. ఏంటది? ఆకాశమునకు ఎక్కి మరలా దిగినవాడు ఎవడు? ప్రియులారా గమనించండి, వాస్తవానికి ఆకాశమునకు ఎక్కి దిగిన వాడెవడు అని ఇక్కడ మరి ఆగూరు గారు మాట్లాడుతున్నాడు. ఆగూరు గారి యొక్క జీవితాన్ని మనము చూస్తే ప్రియులారా, ఆకాశము అంటే ఈ ఆకాశాన్ని గురించి మాట్లాడుతున్నాడా? మనకు కనబడే ఖగోళాన్ని గురించి మాట్లాడుతున్నాడా? అలా అనుకుంటే దావీదు ఒక మాట అన్నాడు, ప్రభువా నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు. అంటే ఎక్కే అవకాశం ఉందా ప్రియులారా? ఈ ఆకాశానికి ఎక్కే అవకాశం ఉంది కదండి ప్రియులారా. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి వ్యక్తి, అలాగే ప్రియులారా ఇంకా కొంతమంది శాస్త్రవేత్తలు ఆకాశంలోనికి వెళ్ళారు కదండి. చంద్రమండలంలోనికి వెళ్ళారు ప్రియులారా. ఆకాశానికి వెళ్ళి అక్కడ నుండి దిగినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి ఈ ఆకాశము కాదు, పరలోకము అనేటువంటి ఆకాశమునకి ఎక్కి దిగిన వాడు ఎవరు అని అడుగుతున్నాడు. ఇది మనుషులు చెప్పే ప్రశ్న కాదు, ఇది జ్ఞానులు చెప్పే ప్రశ్న కాదు ప్రియులారా. నేను పశుప్రాయుడును అన్న ఒక జ్ఞాని మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆగూరు మాట్లాడుతున్న మాటలు. ఇప్పుడు మరి ఆకాశమునకెక్కి దిగిన వాడెవరు అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే బైబిల్లో చూద్దామండి. వాక్యములో నుండి మనము ప్రియులారా చూడగలిగితే యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనము చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 13వ వచనాన్ని చదువుకుందాం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. ప్రియులారా ఇక్కడ వాక్యములో స్పష్టంగా వ్రాయబడుతుంది, పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు. మరి పరలోకము నుండి దిగి వచ్చిన వాడెవరు? ఆయనే కదా. అక్కడ వ్రాయబడిన మాట చూడండి, 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే. పరలోకము నుండి దిగి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ప్రియులారా గమనిస్తున్నారా? యేసుక్రీస్తు వారు పరలోకము నుండి దిగి వచ్చిన వాడిగా మనము చూస్తున్నాం. దిగి వచ్చిన ప్రభువారు ఈ లోకానికి వచ్చి
33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించి తండ్రి చిత్తమును నెరవేర్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ప్రియులారా అనేకులకు కనబడి ఆయన ఆరోహణమైపోయి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు ఆయనంటే తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అంటే ఇప్పుడు పరలోకం నుండి దిగి వచ్చాడు. మళ్ళీ పరలోకమునకు ఎక్కిపోయింది ఎవరండి? యేసు క్రీస్తు వారే. మరి మిగిలిన వాళ్ళు ఎవరు పరలోకమునకు వెళ్ళలేదా? భక్తులైన వారు వెళ్ళలేదు. మరి ఎక్కడున్నారు? పాతాళము అనే పరదైసులో ఆ భాగములో ఉన్నారు. ఆ భాగములో వారు ఉన్నారు. ప్రియులారా గ్రహించండి, పరలోకమునకు ఎక్కిపోలేదు. ఎందుకంటే మనకు దానికి కూడా బైబిల్ గ్రంథమే ఆధారం చెబుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథం దేవుని వాక్యములో మనము చూడగలిగితే ప్రియులారా 2వ అధ్యాయం దేవుని వాక్యములో నుండి మనము చూడగలిగితే వ్రాయబడిన మాటలు 32వ వచనాన్ని మనము చదువుకుందాం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదా? బైబిల్ ఏం చెబుతుంది? పరలోకమునకు ఎక్కిపోయాడని చెబుతుందా, ఎక్కిపోలేదని చెబుతుందా? ఎక్కిపోలేదు. ప్రియులారా దావీదు చనిపోయి ఎంతకాలం అవుతుంది? లూకా గారు ఈ యొక్క ప్రియులారా అపోస్తుల కార్యములు రాయటం ఎంతకాలం అవుతుంది చూడండి. కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయింది కదా. 100 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ప్రియులారా ఇక్కడ దేవుని వాక్య భాగములో లూకా గారు రాస్తూ దేవుని వాక్య భాగములో ప్రియులారా పేతురు గారు చెప్పిన మాటలు చెబుతున్నాడు. ఇక్కడ పేతురు గారు ప్రసంగం చేస్తున్నాడు. అక్కడ ఏమని చేస్తున్నాడు అనంటే దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదని అనుకుంటే నరకానికి వెళ్ళిపోయాడు అనుకోకండి. ప్రియులారా హేబేలు మొదలుకొని నీతిమంతులైన వారందరికీ దేవుడు ఒక స్థలాన్ని పాతాళములోనే ఉంచాడు. దారిని పరదైసు, ఆ పాతాళములో ఉంచిన భాగాన్ని పరదైసు. వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు చెప్పండి? పరలోకములకు వెళ్ళలేదు, పాతాళములో ఉన్న పరదైసుకు మాత్రమే వెళ్ళారు. ఒకవేళ ఇప్పుడు మనం చచ్చిపోయామనుకో, మనం ప్రభు కొరకు బ్రతికి ప్రభు చిత్తాన్ని అనుసరించి మనం చచ్చిపోయామనుకో, మనం పరలోకానికి వెళ్ళాం. ఎక్కడికి వెళతాం? పాతాళములో ఉన్న ఒక భాగం ఉందే పరదైసుకు, అక్కడికి వెళతాం మనం. క్రీస్తు 2వ రాకడ వరకు అక్కడే ఉండాల్సింది. ఏమండి దావీదు పరలోకమునికి ఎక్కిపోలేదు అంటే ఎక్కిపోతాడు. ఎక్కిపోవటానికి టైం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడంటే గెస్ట్ హౌస్లో ఉన్నారు వీళ్ళంతా, రెస్ట్ హౌస్లో ఉన్నారు వీళ్ళంతా. ప్రియులారా గమనించండి, మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథములో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము దేవుని వాక్య భాగములో మనము చూస్తే 37వ వచనము నుండి చదవండి. రాళ్లతో కొట్టబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఇది ఈ వచనం బాగా, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. వీళ్ళు ఎన్ని శ్రమలు పడినా ప్రియులారా భక్తులందరూ కూడా హేబేలు దగ్గర నుంచి ఎన్ని శ్రమలు పడినటువంటి వారందరిని గురించి 11వ అధ్యాయం అంతా చెబుతున్నాడు కదా. ఎవరిని గురించి? విశ్వాస వీరుల గురించి మాట్లాడుతున్నాడు కదా. వీరందరూ ఇన్ని శ్రమలు పొంది ఇన్ని పరిస్థితులు జరిగించినా వారింకా వాగ్దాన ఫలము పొందలేదు అని అంటున్నాడు. వాగ్దాన ఫలం ఏంటి? పరలోకం. వాగ్దాన ఫలం ఏంటి?
పరలోకం. ఏమండి, వాళ్ళంతా దేనికోసం ఎదురు చూచారండి? పరలోకం కోసమే కదండి ఎదురు చూచింది. ఆ వాగ్దానము చేయబడినటువంటి ఆ ఫలం ఇంకా పొందలేదు వాళ్ళు. ఇంకా మీకు అర్థమవటానికి మరొక మాట మనం చూస్తే అదే 11వ అధ్యాయం 16వ వచనాన్ని మనము చదువుకుందాం. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారా? ఇంకా కోరుతూనే ఉన్నారా? ఏమండి, పైన భక్తుల గురించి హేబేలు దగ్గర నుంచి మొదలు పెట్టబడింది ఆ అధ్యాయం 11వ అధ్యాయం. అక్కడ నుంచి ఎంతో మందిని చెప్పుకుంటూ వచ్చాడు. ప్రియులారా, వారందరినీ చెప్పుకుంటూ వస్తూ కిందేమన్నాడంటే, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారా? కోరుచున్నారు అని ఇక్కడ వ్రాయబడింది. అంటే వెళ్ళాలి, తొందరగా మేము అక్కడికి వెళ్ళిపోవాలి, ఆ పట్టణానికి మేము చేరుకోవాలి అనేటువంటి ప్రియులారా ఆలోచన కలిగి ఇంకా వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు, ఇంకా కోరుతున్నారు. ప్రభువా, ఎప్పుడు మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తావు? ఆ పరలోకం చూడాలి తండ్రి, నీ ప్రక్కన కూర్చోవాలి, మేము ఆ రాజ్యములో మేము సంతోషంగా ఉండాలి, ఆ లోకములో మేము ఆనందంగా ఉండాలని పరదైసులో ఉన్న వారందరూ కూడా ఏం చేస్తున్నారండి? ప్రియులారా, ఎదురు చూస్తున్నారు. ఇంకొక మాట చూస్తారా? ప్రకటన గ్రంథం, దేవుని వాక్య భాగములో నుండి ప్రకటన గ్రంథం. ప్రియులారా, దేవుని వాక్య భాగములో గనక మనము చూడగలిగితే, ప్రియులారా, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు వారు ఇంకా ఎదురు చూస్తూ ఏం పలుకుతున్నారో చూడండి. 6వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుకుందాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. ఏమండి, ఇక్కడ వాక్యంలో యోహాను గారు చూస్తున్నటువంటి దర్శనములో ఏం కనబడుతుంది అని అంటే, దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడ్డారు. అంటే ప్రభు కొరకు హతసాక్షులయ్యారు. ఏమండి, చాలామంది హతసాక్షులు అయిపోయారు కదండి ప్రభు కోసం. హతసాక్షులైనటువంటి వీరందరూ బలిపీఠము క్రింద ఉండటం చూచాను అని అంటున్నాడు. బలిపీఠం ఎక్కడుంది? బలిపీఠం అంటే ఏంటి? బలి అర్పించే స్థలం. బలి అర్పించే స్థలాన్ని బలిపీఠం అంటారు. మరి బలిపీఠం ఎక్కడుంది? ఈ భూమి మీదే కదండి యేసు ప్రభు వారు బలైపోయింది. ఈ భూమి మీద బలిపీఠం. యేసుక్రీస్తు వారు బలైపోయింది ఎక్కడ? పరలోకంలోనా? లేకపోతే పాతాళంలోనా? కాదు. ఎక్కడ? భూమి మీద కదా ఆయన బలి అర్పించబడింది. కాబట్టి బలిపీఠం అంటే ఏమనుకుంటున్నారు? భూమి మీదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించాడు. కాబట్టి బలిపీఠము అనగానే భూమి మీదే ప్రభువారు ఆయన బలి అర్పణగా మారిపోయాడు. కనుక బలిపీఠము క్రింద అంటే భూమి క్రింద ఉండటం నేను చూచితిని. ఈ భూమి క్రింద ఉన్న వారందరూ ఏమంటున్నారో చూడండి. వారు, నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో. అవును, వధింపబడిన ఆత్మలు భూమి క్రింద ఉండి ప్రియులారా దేవుణ్ణి పిలుస్తూ ఏమంటున్నారంటే, నాథా, సత్యస్వరూపి, ఇంకా ఎందాక లోకానికి తీర్పు తీర్చుకుని ఉంటావు, తొందరగా తీర్చేసే మేము పరలోకానికి వెళ్ళిపోవాలి, మేము ఆ రాజ్యాన్ని చూడాలి, ఆ లోకాన్ని చూడాలి ఆశతో వాళ్ళు అడుగుతున్నారు. తొందరగా నాయన లోకానికి తీర్పు తీర్చేనాయన, ప్రతిదండన చేసేనాయన, తొందరగా మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళయ్యా అని వాళ్ళు ప్రియులారా ఎదురు చూస్తూ అడుగుతుంటే, ప్రియులారా ప్రభు ఏమంటున్నాడు? తొందరపడకండి, ఇంకా కొంతకాలం విశ్రాంతి తీసుకోండి, మీరు ఇంకా విశ్రమించండి, కొంతకాలం విశ్రమించండి. ఎందుకంటే మీలాగా చనిపోవలసిన మీ సహోదరులు ఇంకా భూమి మీద ఉన్నారయ్యా. నా కొరకు చనిపోవలసిన వారు, నా కొరకు హతసాక్షులు కావలసిన వారు ఉన్నారు. ఇంకా ఎన్నో పరిస్థితులు గుండా ప్రయాణం అయిపోయే వారు ఉన్నారు భూమి మీద. వాళ్ళు కూడా లెక్క పూర్తి అవ్వాలి. నా దగ్గర కొంత లెక్క ఉంది.
ఎంతమంది నా కొరకు చనిపోవాలో నా దగ్గర ఒక లెక్క ఉంది. ఆ లెక్క పూర్తిగా వరకు మీరు పరదైసులోని విశ్రాంతి తీసుకోండి. వాళ్ళకేం పరలోకం వెళ్ళాలనేటువంటి ఆశ, తొందరగా తండ్రిని చూడాలి, తండ్రి ప్రక్కకి వెళ్ళిపోవాలని ఆశ. కానీ దేవుడు ఏమంటున్నాడు? తీసుకెళ్తే తొందరపడకండి. యేసుక్రీస్తు వారు రెండవసారి వస్తాడు కదా భూమి మీదకి, అప్పుడు తీసుకొస్తాడు, తొందరపడకండి. ప్రియులారా గమనించండి, తొందరపడకండి. ఇంకా కొంతకాలం విశ్రమించండి. ఇంకా నా కొరకు ప్రయాసపడుతున్న వారు ఉన్నారు, నా కొరకు శ్రమలు అనుభవిస్తున్న వారు ఉన్నారు, నా కొరకు హతసాక్షులు అయిపోయేవారు ఉన్నారు. ఒక లెక్క ఉంది నా దగ్గర, ఆ లెక్క పూర్తి అయ్యే వరకు మీరు కొంతకాలం విశ్రమించండి అని దేవుడు చెబుతున్నాడు. ప్రియులారా గమనిస్తున్నారా? కాబట్టి ఇప్పటి వరకు పరలోకము నుండి దిగినవాడు, ఎక్కిపోయినవాడు ఒక్కడే. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. ఏమండి, ఆగూరు గారు వేసిన ప్రశ్నకు సమాధానం దొరికిందా? ఆకాశమునకు ఎక్కి మరలా దిగిన వాడెవడు? ప్రియులారా గమనించండి, ఎంత గొప్ప విషయాలు ఆగూరు గారు మాట్లాడుతున్నాడో మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత అనేకులకు కనబడి అనేక రుజువులతో వారికి సువార్తను ప్రకటించిన తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు ఒలీవల కొండ మీద. ఒలీవల కొండ మీద నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆ గలిలయ మనుషులందరూ కూడా ఆ కొండ మీద ఉండి, ఆ కొండ దగ్గర ఉండి చూస్తున్నారు. ఇప్పటి వరకు మనతో ఉన్నవాడు, ఇప్పటి వరకు మన దగ్గర గొప్ప కార్యాలు చేసినవాడు, ఆశ్చర్యకార్యాలు చేసినవాడు ఏంటి మేఘం మీద వెళ్ళిపోతున్నాడని ప్రియులారు చూస్తూ ఉన్నారు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోతుండగా చూస్తూ ఉంటే దేవుని దూతలు ప్రభువుని గురించి ఏం చెప్పారో చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దూతలు ఏం చెబుతున్నారో ఒక్కసారి మనము చూద్దాం. 1వ అధ్యాయము 9వ వచనం నుండి చదవండి. ఈ మాటలు చెప్పి ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే, ఇంకొక ఆయన కాదు, ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడు. గలిలయ మనుషులారా, ఏంటి ఆశ్చర్యపోతున్నారు మీరు? ఆయన ఇప్పటి వరకు మీతో ఉన్నాడు, మేఘముతో ఆయన వెళ్ళిపోతున్నాడని ఆశ్చర్యపడుతున్నారా మీరు? ఏవండి, ఆశ్చర్యమే కదండి నిజంగా. అది మనతో ఉన్నవాడు మనం చూస్తుండగా ఇలా వెళ్ళిపోతుండగా పైకి ఎలా ఉంటుంది అది మనకి? ఏవండి, ఆశ్చర్యంగా అనిపించదు? మీరేమీ ఆశ్చర్యపడకండి. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోవటం చూస్తున్నారు కదా, మీరేం ఆశ్చర్యపడకండి. ఏ రీతిగా పరలోకమునకు వెళుతున్నాడో ఈయన మరలా తిరిగి అదే రీతిగా వస్తాడు. తిరిగి అదే రెండవ రాకడను గురించి మాట్లాడుతున్నారు. ఎలా వెళుతున్నాడో, మేఘాల మీదే వెళుతున్నాడు కదా, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా మేఘాల మీదే ఆయన వస్తాడు. దీనికి ఆశ్చర్యపడకండి. అంటే ఇప్పుడు పరలోకమునకు ఎక్కినవాడు, దిగినవాడు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారే. ప్రియులారా, దేవుని వాక్యము వింటున్న మనం ఆలోచించండి. ఆగూరు పలికినటువంటి మాట, ఆకాశమునకు ఎక్కి దిగినవాడెవడు? ఆకాశమునకు ఎక్కి దిగినవాడు ఎవరు అనంటే ఒక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. దిగాడు పరలోకము నుండి, మరలా ఆయన పని ఆయన భూమి మీద నిర్వర్తించాడు. తండ్రి చిత్తాన్ని చేశాడు. ఆయన ఏదైతే తండ్రి అప్పగించాడో ఆ పనినంతటిని ముగించుకున్నాడు. పరిపూర్ణము చేసిన ప్రభు. ప్రియులారా, ఆయన అందరూ చూస్తుండగానే ఆరోహణమైపోయాడు. అందరూ చూస్తుండగానే, చూడకుండా వెళ్ళిపోలేదు ఆయన, చూస్తూ ఉండగానే వెళ్ళిపోయాడు. ఎందుకు? ఒకవేళ ఎవరు చూడకుండా ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయన ఎక్కడో దాక్కుని ఉంటాడులే అని అనరు. ఏవండి, ఈయన ఎక్కడో మరుగుచాటున ఉన్నాడు. ఎందుకంటే అప్పటికే ఆయన శిలువ మరణమును గురించి రకరకాలైనటువంటి చెడ్డ వార్తలు, అబద్ధ వార్తలు పుట్టించారు కదండి. యేసు ప్రభు వారు తిరిగి లేచినప్పుడు అక్కడ ఉన్నటువంటి సైనికులు వెళ్ళి అధికారులకు చెప్పారు, అయ్యా ఆయన చెప్పినట్టుగానే 3వ దినాన తిరిగి లేచాడనగానే ఈ వార్త ప్రజల్లోనికి వెళ్లకుండా చూడండి అని వాళ్ళకి డబ్బిచ్చి
జాగ్రత్త, ఆయన శిష్యులు వచ్చి నిద్రపోతుండగా తీసుకుని వెళ్ళిపోయారని వార్త చెప్పండి వాళ్ళకి, ఇది ప్రచారం చేయండి అన్నారు. అది అబద్ధమా నిజమా? ఏమండి, చదవండి ఒకసారి ఆ మాట కూడా మనం చదువుకుందాం. ఎందుకు ప్రభువారు రుజువులతో ఇవన్నీ జరిగిస్తున్నాడో మనం ఆలోచించాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త దేవుని వాక్య భాగములో 28వ అధ్యాయం, దేవుని వాక్యములో ప్రియులారా మనము చూడగలిగితే 11వ వచనం నుండి చదువుకుందాం. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, అంటే డబ్బిచ్చి, మేము నిద్రపోవచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. అంటే నిజంగా చెప్పినప్పుడు లేచాడయ్యా. మరి లేచినప్పుడు నిజంగా ఆయన దేవుని కుమారుడని మనం నమ్మాలయ్యా అని అనుకోవాల్సిన వీళ్ళు ఏం చేశారంటే కుట్ర పన్నారు. ఒక ఆలోచన చేసి అందరు కలిసి ఒక కుట్ర పన్నారు. ఏంటది? ఏ సైనికులైతే అక్కడ కాపలా ఉండి వచ్చి వీళ్ళకి చెప్పారో ఆ సైనికులకు ద్రవ్యం ఇచ్చారు, అంటే డబ్బు ఇచ్చారు. మన భాషలో దాన్ని ఏమంటారంటే లంచం ఇచ్చారు. లంచం ఇచ్చి యేసుక్రీస్తు పునరుత్థానుడైనటువంటి సంగతి లోకానికి తెలియకుండా, ప్రజలకు తెలియకుండా మీరందరూ వెళ్ళి ఏం చెప్పండి, మేము నిద్రపోతుండగా శిష్యులు వచ్చి యేసు ప్రభువును తీసుకెళ్ళిపోయారు అని వార్త చెప్పండి. అయ్యా, అలా చెబితే మరి గవర్నమెంట్ వారు మా ఉద్యోగాలు తీసేస్తారు కదయ్యా. మరి అంతే కదా. ఏమండి, వాళ్ళని పెట్టింది ఎందుకు? కాపలా పెట్టారు. కాపలా పెట్టే వాళ్ళు ఏం చేయాలి? కాపలా గాయాలి. కాపలా గాయకుండా నిద్రపోతున్నప్పుడు ఇదిగో శిష్యులు చెతికెళ్ళిపోయారు అని అంటే వీళ్ళు నిద్రపోవటం అనేది అక్కడ ప్రియులారా మరి జరగొచ్చా? జరగకూడదు కదా. ఏం చేయాలి? వాళ్ళు తెల్లవారులు కాపలా కాస్తా ఉండాలి. నిద్రపోయామని చెబితే మరి అధికారి ఏం చేస్తాడు? వీళ్ళ ఉద్యోగాన్ని ఒడగొట్టేస్తాడు కదా. వీళ్ళ ఆలోచనలో పడిపోయేసరికి వాళ్ళు అంటున్నారు, ఏం పర్వాలేదు, ఇది అధికారానికి తెలిస్తే ఆయన సమ్మతపరచాల్సినటువంటి లెక్కలన్నీ మా దగ్గర ఉన్నాయిలే, కాబట్టి మీరెళ్ళి ప్రచారం చేయండి. ఎందుకంటే మీరు సైనికులు, మీరు అక్కడ కాపలా ఉన్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది. అసలు నేను ఒక విషయం చెబుతాను, నిద్రపోతున్నప్పుడు శిష్యులే వచ్చారని వీళ్ళకి ఎలా తెలుసు? శిష్యులే వచ్చి ఎత్తుకెళ్ళిపోయారని వీళ్ళకి ఎలా తెలుసు చెప్పండి? నిద్రపోతున్నప్పుడు ఎవరైనా వచ్చారు సంగతి తెలుస్తుందా? మీరు నిద్రపోతున్నారు, మీ ఇంట్లోకి దొంగ వచ్చాడు, దొంగతనం చేసి వెళ్ళిపోయాడు. మీరు తెల్లవారు లేచి రాత్రి నేను నిద్రపోతుండగా మా ఇంట్లోకి దొంగ వచ్చాడు, ఇదిగో బీరువా తాళాలు తీశాడు, బీరువాలో ఉన్నటువంటి బంగారం తీసుకుని వెళ్ళిపోయాడు అని చెబుతారా? నిద్రపోతుండగా ప్రియులారు ఏమన్నా అర్థమవుతుందా? ఎవరు వచ్చారు, ఎవరు తీసుకెళ్ళారు? వీళ్ళు చెబుతున్నటువంటి మాట అబద్ధం ఆడినా అతకలా వీళ్ళకి. ఏమండి, అబద్ధం ఆడితే ఎట్లా ఆడాలన్నారు? లోకం అబద్ధం ఆడినా అతికినట్టు ఆడాలన్నారు. అతికిందా? మరి అబద్ధం అతకదు. ఎప్పుడు అతికినట్టు ఆడాలి అని అనుకుంటాం, కానీ ఆడినా కూడా అది జరగదు ప్రియులార. వాస్తవం ఎప్పటికైనా ప్రియులార వాస్తవంగానే ఉండిపోతుంది. కాబట్టి ఇలా ప్రచారం చేశారు. అందుకే నేటికి కూడా యూదులలో ఈ ప్రచారమే ప్రసిద్ధమైంది. ఈ రోజు వరకు వచ్చినటువంటి వాడు మెస్సయ్య అని, ఆయన మన కొరకు చనిపోయిన సంగతి ఇప్పటికీ యూదులలో చాలామంది నమ్మకపోవటానికి కారణం అదే. గమనించండి ప్రియుల. అందుకని ఇప్పుడు ప్రభువారు అందరూ చూస్తూ ఉండగా వెళ్ళాడు. గల్లియ మనుషులందరూ చూస్తుండగానే ఆరోహణమై వెళుతున్నాడు. ఎందుకంటే ఇటువంటి వార్తలు తీసుకొస్తారు మళ్ళీ. ఒకవేళ ఆయన ఎవరికి కనపడకుండా ఆరోహణమై వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడేమంటారు? శిష్యులే ఎక్కడో దాచేశారు, ఈయన్ని పునరుత్థానుడయ్యాడు, ఆరోహణమయ్యాడని చెబుతున్నారు అని అంటారు కదా. అందుకని ఇప్పుడు వాళ్ళకి ఆధారం లేకుండా, వాళ్ళ ఆ మాటలు చెప్పడానికి, అబద్ధం చెప్పడానికి ఆధారం లేకుండా గలిలయ మనుషులందరూ చూస్తుండగానే యేసుక్రీస్తు వారు ఏమయ్యాడు చెప్పండి? చూస్తుండగానే ఆరోహణమైపోయాడు. అప్పుడు దేవదూతలు వచ్చి ఏం చెబుతున్నారంటే, ఇదిగో ఏ రీతిగా పరలోకమునకు ఎక్కి వెళుతున్నటువంటి యేసును చూస్తున్నారే, ఆ యేసే మరలా తిరిగి వస్తాడు. అంటే రెండవ రాకడను గురించి ఆయన యొక్క ప్రియులారా ఇదిగో వెళ్ళిపోతూ ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడే దేవుని దూతలు చెప్పారు, మళ్ళీ వస్తాడు ఆయన అని. మళ్ళీ వస్తానన్నవాడు వస్తాడా రాడా? తప్పకుండా వస్తాడు. ఈలోపు నువ్వు రక్షణ పొంది దేవుని కొరకు బ్రతుకుతూ, దేవుని చిత్తాన్ని గుర్తిస్తూ, దేవుని ఉద్దేశములో బ్రతుకుతూ జీవించాలి.
ఇంకా ఆయన ఇప్పుడే రాడు, ఎప్పుడో వస్తాడు అని అనుకుంటే ప్రియులారా, అది నీ భ్రమ. ఒకవేళ ఈ రాత్రి నిద్రపోతుండగానే ప్రభు వస్తే నీ పని ఏంటి? నీ పరిస్థితి ఏంటి? ఈ రాత్రి మారు మనసు పొందకుండా నీ జీవితంలో దేవుని కొరకు బ్రతకకుండా నీవు నిద్రపోతుండగానే ప్రభు వస్తే ఏంటి నీ యొక్క పరిస్థితి? మనం ఆలోచించుకోవాలి, ఇవన్నీ మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులార్. కాబట్టి ఈరోజు మనకు ఒక ప్రశ్నకు సమాధానం దొరికింది. ఆకాశమునకు ఎక్కి మరలా దిగిన వాడెవడు అని ప్రియులార్ ఆగూరి వేసినటువంటి ప్రశ్నకు సమాధానం దొరికింది. ఎవరు పరలోకం నుండి దిగి వచ్చి మరలా ఎక్కి వెళ్ళిన వాడు? యేసు క్రీస్తు వారే. ఇక ఆయన తప్ప ఇంకెవ్వరు లేరు అనే సంగతి మనకు అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి మన వాక్యములో ఉన్న విషయాలు తెలుసుకొని ప్రభు ఎంత గొప్ప కార్యాలు జరిగించాడో, ఆయన చెప్పిన మాటలు ఎంత వాస్తవమో, ఆయన తిరిగి ప్రియులారా మళ్ళీ రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడదాం. దేవుని వాక్యానుసారముగా జీవించటానికి మన బ్రతుకులు సిద్ధపరచుకుందాం. రెండవ మాట వచ్చే వారములు చెప్పుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఎన్ని వాస్తవాలు ప్రభు అయిన యేసుక్రీస్తులో రుజువులతో సహా మనము చూస్తున్నామో గమనించండి. ఇంకా నీ జీవితంలో ప్రభువును గురించి నిర్లక్ష్యం చేస్తున్నావా? ఇంకా నీవు ప్రభువుని తెలుసుకోకుండానే ఉన్నావా? ఇంకా నీవు ప్రభు రాకడ కొరకు సిద్ధపడకుండానే నిర్లక్ష్య స్వభావంతో బ్రతుకుతున్నావా? ఆకాశమునకు ఎక్కిపోయి దిగినవాడు, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే మళ్ళీ ఆకాశానికి ఎక్కిపోయాడు. ఆయన దిగటంలో తండ్రి ప్రణాళిక ఉంది, ఆయన తిరిగి వెళ్ళటంలో తండ్రి ప్రణాళిక ఉంది, రెండవసారి రావటంలో కూడా తండ్రి ప్రణాళిక ఉంది. ఇదంతా మానవులమైన మనము గుర్తించి జాగ్రత్త పడకపోతే ప్రమాదములోనికి వెళ్ళిపోతావు సోదరి సోదరుడా. నిత్య నాశనానికి వెళ్ళొద్దు, నిత్య నరకం పాలు కాకూడదును. మార్పు చెందిన నీవు ప్రభు వాక్య ప్రకారము బ్రతుకు. వాక్య ప్రకారము బ్రతుకుతూ అది శ్రమైనా, వేదనైనా, దుఃఖమైనా, బాధైనా, హింసైనా, కరువైనా, ఖడ్గమైనా విశ్వాసముని విడిచిపెట్టక ప్రభువులో బ్రతుకుతూ మనము కూడా పరలోకమునకు వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక ఆశతో, ఒక నిరీక్షణ కలిగిన వారమై దేవుని కొరకు బ్రతకటానికి మనము దేవుని సన్నిధానములో సిద్ధపరచుకుందాం. దేవునికి మనం అప్పగించుకుందాం. మనం ఎలా ఉన్నాం, మన స్థితిగతులు ఎలాగున్నాయి, మన బ్రతుకు ఎలాగుంది, దేవుని కొరకు ఎలా బ్రతకగలుగుతున్నాం, ఎలా జీవించగలుగుతున్నాం పరిశీలన చేసుకొని మనము దేవునికి అప్పగించుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి మీ సన్నిధిలో చేరి మిమ్మలను స్తుతించి గణపరిచి ఆరాధించుటకు మీరిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. నీ మాటలు విన్న మేము నీ మాటల ప్రకారం బ్రతకటానికి, మీ చిత్తాన్ని అనుసరించి జీవించటానికి తగిన సహాయం చేయండి. ఎంతోమంది నీ వాక్యానికి దూరముగా నశించిపోతూ ఉన్నారు. అటువంటి వారితో మీరు మాట్లాడి క్రీస్తు యొక్క ఉన్నతమైన ఆ శిలువ యాగమును వారి హృదయాలలో వారు విశ్వసించి క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించి నిత్య జీవం పొందటానికి తగిన సహాయం చేయండి. రక్షించబడిన ప్రతి ఒక్కరూ నీ కొరకు బ్రతుకున్నట్లు, ప్రతి ఒక్కరూ నీ వాక్యాన్ని అనుసరించి జీవించినట్లుగా తగిన సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా బలపరిచి దీవించండి. తిరిగి రెండవ సెషన్లో కూడా మీరు మాతో ఉండి నడిపించమని మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి.